శేరిలింగంపల్లి నియోజకవర్గం 2009 డీలిమిటేషన్లో ఏర్పడింది. అంతకుముందు ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగంగా ఉండేది సెగ్మెంట్. గచ్చిబౌలి, హఫీజ్పేట, చందానగర్, వివేకానంద నగర్, హైదర్ నగర్, శేరిలింగంపల్లితో కలిపి మొత్తం 6 డివిజన్లతో ఏర్పాటైంది. నియోజకవర్గంలో మొత్తం 5,31,000 ఓటర్లున్నారు. 2,91,000 పురుష ఓటర్లు, 2,39,000 మహిళా ఓటర్లున్నారు. కొత్తగా మరో 70,000 ఓట్లు జత కలిశాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో దాదాపుగా 60% మంది సీమాంధ్ర నుంచి వలస వచ్చిన వాళ్లే. ఐటీ హబ్ కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి సెటిల్ అయిన కుటుంబాలు చాలానే ఉన్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఐటీ కంపెనీలకు నిలయం. వ్యాపారాలకు, విద్యా సంస్థలకు, కార్పొరేట్ హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్కు నిలయంగా ఎదిగింది. ఐటీ ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు అధిక సంఖ్యలో ఈ సెగ్మెంట్లో ఉన్నారు. హెచ్సియు, ట్రిపుల్ ఐటీ లాంటి సెంట్రల్ యూనివర్సిటీలతో పాటు కార్పొరేట్ కాలేజీలెన్నో ఇక్కడున్నాయి. అలాగే నియోజకవర్గంలో బస్తీలు ఎక్కువే. 2009లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున భిక్షపతి యాదవ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ, టీఆర్ఎస్ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థి మువ్వా సత్యనారాయణ, పీఆర్పీ తరఫున బండి రమేష్, లోక్సత్తా నుంచి కటారి శ్రీనివాస్, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పీజేఆర్ కూతురు విజయారెడ్డి పోటీ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా భిక్షపతి యాదవ్ మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికలకు వెళ్తున్నారు. అయితే 5 ఏళ్లు అధికారంలో ఉన్న మంచినీటి సమస్యను తీర్చలేకపోయారన్న విమర్శ ఉంది. 200 కోట్లతో నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించినా అవి పూర్తి కాకపోవడం మైనస్గా మారింది. ఇక సెగ్మెంట్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లేకపోవడం భిక్షపతి యాదవ్కు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. బస్తీ ప్రజలను పట్టించుకోకపోవడం, ఐటీ కారిడార్లో భద్రతా లోపాలపై అధికారులను అలర్ట్ చేయకపోవడం లాంటి అంశాలు ఆయనకు నెగటివ్గా మారుతున్నాయి. సో గచ్చిబౌలిలో ఇది సాఫ్ట్వేర్ కంపెనీ కారిడార్లో ఉంది కాబట్టి రీసెంట్గా జరిగినటువంటి నిర్భయ కానీ సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నటువంటి ఉమెన్ వర్కర్స్ కానీ ఎటువంటి సెక్యూరిటీ లేదు. పొలిటికల్ లీడర్స్ ఎటువంటి స్టెప్ తీసుకోవట్లేదు. ప్రతి వ్యక్తికి మెరుగైన సదుపాయాలు కల్పిస్తూ ఉంటే ఖచ్చితంగా పొలిటికల్ లీడర్స్ కూడా ఒక స్టేటస్ దొరుకుతుంది. ప్రేమ్నగర్ మొత్తం డ్రైనేజీ ప్రాబ్లమే. మొత్తం వాటర్ సరిగా ఉండవు, ఏం సరిగా ఉండవు. నీళ్ళ దోమలు చేయమంటే మాత్రం వాళ్ళు సరిగా చేయట్లేరు. లైన్ క్లియర్ చేయట్లే, ఏం చేయట్లేదు. అట్లే ఉంటుంది. ఒక రోజు తప్పించి ఒక రోజు వాటర్ వస్తాయి. నిద్ర లేకుండా అసలు వాటర్ పట్టుకోవాలి. ఇక్కడ వాటర్కి కూడా డబ్బులు ఇవ్వాలి. నెల కాగానే డబ్బులు చెల్లించాల్సిందే, కానీ వాటర్ అయితే రావట్లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఇచ్చేస్తా అది చేస్తా అంటారు, కానీ చేయరు. ఇంకా రారు అసలు. 2009లో గెలిచి 5 ఏళ్ల పాటు శేరిలింగంపల్లి ఎమ్మెల్యేగా ఉన్న స్థానిక సమస్యలపై దృష్టి సారించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాఫిక్ సమస్యలను తీర్చడానికి గచ్చిబౌలి ఏరియాలో ఫ్లైఓవర్ నిర్మించిన లింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గరలో శంకుస్థాపన చేసిన ఫ్లైఓవర్ నిర్మాణ దశలోనే ఉండటం మైనస్. ఇంత వ్యతిరేకత ఉన్నా ఈ 5 ఏళ్లలో తాను చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని ధీమాతో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా నీటి సమస్య, రోడ్డు వైడనింగ్లని, ఫ్లైఓవర్లని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. దానివల్ల వాళ్ళకు విశ్వాసం ఉంది, మళ్ళీ ఈయన్నే గెలుస్తాడు, మళ్ళీ ఈయన్నే మా పనులు చేస్తాడనే విశ్వాసం ప్రజల్లో ఉంది. భిక్షపతి యాదవ్కు ఈసారి టీడీపీ నుంచి టఫ్ ఫైట్ తప్పదంటున్నారు స్థానికులు. రియల్ ఎస్టేట్ వ్యాపారి బండి రమేష్, కొమరగోని శంకర్ గౌడ్, నియోజకవర్గ ఇన్ఛార్జి మువ్వా సత్యనారాయణ ఆ పార్టీ టికెట్ రేసులో ఉన్నారు. సెగ్మెంట్లో సైకిల్కు మంచి పట్టుంది. కార్యకర్తల బలం ప్లస్ పాయింట్. సెటిలర్స్ ఓట్లు కూడా ప్లస్ అవుతాయన్నది టీడీపీ నేతల నమ్మకం. శేరిలింగంపల్లిలో తెలుగుదేశంలో ఉన్నప్పుడే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి గతంలో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేగా తీసుకుంటే బడుగు బలహీనర సేవలు ఏమి చేసినట్టు కనిపిస్తలేదు. టీఆర్ఎస్ నుంచి సామ వెంకటరెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి కొండపల్లి శంకర్ గౌడ్ టికెట్ రేసులో ఉన్నారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ కు కార్యకర్తల బలం ఉన్నా మొన్నటిదాకా బలమైన అభ్యర్థి లేకపోవడం ఆ పార్టీకి మైనస్. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల నుంచి స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడు ప్రతి పనిలో విఫలమైపోయాడు. మౌలిక సదుపాయాల విషయాల్లో సామాన్యమైనటువంటి ప్రజానీకానికి అందుబాటులో ఉండేటటువంటి మురికివాడల్లో మరింత ఘోరంగా విఫలమయ్యారు. బీజేపీ నుంచి కసిరెడ్డి భాస్కర్ రెడ్డి రేసులో ఉండగా లోక్సత్తా నుంచి కటారి శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని పార్టీ ప్రకటించింది. వైసీపీ నుంచి రూపానంద్ పోటీలో ఉన్నారు. టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదిరితే ఆ కూటమి అభ్యర్థికే విజయావకాశాలుంటాయన్నది స్థానికుల అంచనా. ఈరోజు ఎన్నికల కోలాహలం సమీపిస్తున్న వేళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ కాన్స్టిట్యున్సీని గెలవడానికి పూర్తి స్థాయిలో మేము ప్రయత్నం చేస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎలాంటి
అభివృద్ధి కార్యక్రమాలలో కేవలం వాళ్ళ వ్యక్తిగత లబ్ధి కోసం, వాళ్ళ కార్యకర్తల లబ్ధి కోసం మాత్రమే ప్రయత్నం చేయడం జరిగింది. నిజంగా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందిందని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. సార్వత్రిక ఎన్నికల్లో శేరిలింగంపల్లిలో కాంగ్రెస్తో పాటు బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు కుదిరితే గట్టిపోటీ తప్పదు. టీఆర్ఎస్ బరిలో ఉండటంతో గట్టిపోటీ తప్పదన్నది స్థానికుల అంచనా. ఏదేమైనా శేరిలింగంపల్లిలో ముక్కోనపు పోరు తప్పదంటున్న అంచనాలున్నాయి. మరి ఓటర్లు ఎవరికి పట్టం కడతారో చూడాలి.